హౌ డస్ ది టైటిల్ రెఫ్యూజీస్ రిఫ్లెక్ట్ ది డ్యూయల్ మెసేజ్ ఆఫ్ ది పోయం. అంటే రెఫ్యూజ్ అనే ఒక పోయం లో రెండు భావాలను చూపిస్తుంది. మొదటి ఏంటి, రెఫ్యూజీస్ అంటే అసలు రెఫ్యూజీస్ అంటే ఎవరు? శరణార్థులు. అంటే శరణ కోసం వచ్చిన వాళ్ళు. ఆ బయట వాళ్ళ అవసరం లేని వాళ్ళ చూస్తాము. కానీ ఈ యొక్క పోయం వెంటనే దీన్ని మళ్ళీ తిరిగి చదివితే వారు కూడా మనలాగే మనుషులే అని తెలుస్తుంది. అందుకే ఈ యొక్క పోయం రెఫ్యూజీస్ కోసం రెండు సందేశాలు ఇస్తది. ఓకేనమ్మా. ఒకటి వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడడం, రెండోది వాళ్ళని వాళ్ళు కూడా మళ్ళా మనుషులని తీర్చిదిద్దడం. ఆ విధంగా ఈ యొక్క బ్రెయిన్ బిలిస్టన్ టూ సైడ్స్ లో ఈ యొక్క రెఫ్యూజీస్ కోసం రాశారు. రెఫ్యూజీస్ అంటే ఏంటి అసలు అర్థం? అంటే శరణార్థులు. అంటే శరణార్థులు అంటే ఏంటి? దేశంలో యుద్ధం లేదా ప్రమాదం వల్ల తమ దేశం విడిచి వెళ్లాల్సి వచ్చే వారిని ఈ యొక్క రెఫ్యూజీస్ అంటారు, శరణార్థులు అంటారు. ఓకేనా. వాళ్ళ కోసం బ్రెయిన్ బిలిస్టన్ టూ సైడ్స్ రాశారు. ఒక సైడ్ వాళ్ళ కోసం మంచి కోసం, రెండో సైడ్ వాళ్ళ కోసం చెడు కోసం. అందుకే అదే క్వశ్చన్, హౌ డస్ ది టైటిల్ రెఫ్యూజీస్ రిఫ్లెక్ట్ ది డ్యూయల్ మెసేజ్ ఆఫ్ ది పోమ్. రెఫ్యూజీస్ బ్రెయిన్ బిలిస్టన్ రాశారనమాట. ఆయన ఒక బ్రిటిష్ కవి. ఓకేనా, అండ్ రచయిత కూడా. ఓకేనా. ఈ పోయం టాక్స్ అబౌట్ లైఫ్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రెఫ్యూజీస్. ఇట్ టెల్స్ us టు ట్రీట్ విత్ కైండ్నెస్. ఈ యొక్క పోయం లో తమ దేశంలో యుద్ధం లేదా ప్రమాదం వల్ల దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిన ఈ యొక్క రెఫ్యూజీస్ జీవితం మరియు వారు పడే కష్టాల గురించి చెప్తుంది అనమాట. Titled Refugees shows two different ideas. At first, when we read from top to bottom, the poem sounds unkind. It says refugees are troublemakers or lazy people. These are bad opinions of some people. ఈ పేరాకి అర్థం ఏంటంటే అమ్మా, రెఫ్యూజీస్ అనే ఒక రెండు భావనలు చూపిస్తుంది ఈ యొక్క పోయం. ఈ యొక్క పోయం పైనుంచి కిందకి చదివితే ఈ యొక్క రెఫ్యూజీస్ గురించి చెడ్డ మాటలు వచ్చినట్టుగా ఉంటది. వారు సమస్యలు సృష్టిస్తారని అనే భావనతో ఉంటది. ఇది కొంతమంది మనుషులు తప్పు అభిప్రాయాలను చూపిస్తారు. ఎక్కడి నుంచి? టాప్ టు బాటమ్ కాస్ట్ నుంచి. నెక్స్ట్ అది సెకండ్ పేర్ చూద్దాం ఒకసారి. బట్ వెన్ వి రీడ్ ఇట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్, ది మీనింగ్ చేంజెస్. ఇట్ బికమ్స్ కైండ్ అండ్ కేరింగ్. ఇట్ సేస్ రెఫ్యూజెస్ నీడ్ హెల్ప్ అండ్ సపోర్ట్. దిస్ షోస్ దట్ వీ షుడ్ చేంజ్ అవర్ థింకింగ్ అబౌట్ రెఫ్యూజెస్. ఇక్కడ అదే అదే పోము కింద నుంచి పైకి చదివితే అర్థం పూర్తిగా మారిపోతుంది. ఓకేనమ్మా. మీనింగ్ చేంజెస్. ఇట్ బికమ్స్ కైండ్ అండ్ కేరింగ్. సో ఇది రెఫ్యూజీస్ పట్ల దయ, ప్రేమ, సహాయం చూపిస్తుంది. ఇట్ సేస్ రెఫ్యూజీస్ నీడ్ హెల్ప్ అండ్ సపోర్ట్. సో ఇది రెఫ్యూజీస్ పట్ల దయ, ప్రేమ, సహాయం చూపిస్తుంది. దిస్ షోస్ దట్ వీ షుడ్ చేంజ్ అవర్ థింకింగ్ అబౌట్ రెఫ్యూజీస్. సో దీన్ని బట్టి మనకి ఏం చెప్తుందంటే, ఇది రెఫ్యూజీస్ పట్ల ఇది కాబట్టి మనం ఈ యొక్క పోయం మనకు ఏం చూపిస్తుందంటే, ఏం చెప్తుందంటే రెఫ్యూజీస్ ను ప్రేమతో, చాలా అనురాగంతో, మనసుతో చూడాలని నేర్పుతుంది. ఓకేనా. అది బాటమ్ టు టాప్. ఇది ముందే చెప్పిన క్వశ్చన్ టూ మీనింగ్స్ చూపిస్తుంది. టాప్ టు బాటమ్ రెఫ్యూజీస్ పట్ల హేట్, బాటమ్ టు టాప్ రెఫ్యూజీస్ పట్ల లవ్. ఓకేనమ్మా. డన్. ఇదే మెయిన్ ఆన్సర్. మోరల్ అంటే ఏంటి? నీతి. సో ది పోయిట్ టీచర్స్ దట్ ఆల్ పీపుల్ డిజర్వ్స్ కైండ్నెస్ అండ్ యాక్సెప్టెన్స్ నో మ్యాటర్ వేర్ దే ఆర్ కమ్ ఫ్రమ్. వీ షుడ్ రెఫ్యూజెస్ విత్ హ్యూమానిటీ నాట్ హేట్రెడ్. సో ఈ కథలో మోరల్ ముఖ్యమైన విషయం చెప్తుంది. ఏంటి? మనిషి ఎక్కడి నుంచి అయినా వచ్చిన దయ మరియు గౌరవంతో అతను దయ మరియు గౌరవం కూడా పొందాలి. రెఫ్యూజెస్ కి మనం దయ, మనస్ఫూర్తిగా ప్రేమతో వాళ్ళని చూడాలి. ద్వేషంతో చూడకూడదు. ఓకేనమ్మా. ఆశయంతో హేట్ చేసుకోకూడదు అని చెప్తుంది మోరల్. ఓకేనమ్మా. డన్. కీ పాయింట్. ఇందులో కీ పాయింట్ ఏంటి? ఎవ్రీవన్ డిజర్వ్స్ డిగ్నిటీ అండ్ కంపాషన్ అండ్ వీ షుడ్ నాట్ డివైడ్ పీపుల్ బేస్డ్ ఆన్ వేర్ దే ఆర్ బోర్న్. సో ఇందులో ముఖ్యమైన విషయం, దాని కీ పాయింట్ అని అంటారు. ఓకేనమ్మా. ప్రతి వ్యక్తి గౌరవం మరియు దయ పొందడానికి అర్హుడు. ఓకేనమ్మా. వారు ఎక్కడ జన్మించారో అని మనం వారిని పేరు పెట్టకూడదు. సో లేదా తక్కువగా మనం చూడకూడదు. ప్రతి మనిషిని ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏ పీపుల్ డివైడ్ చేయకూడదు. వాళ్ళు ఎక్కడ పుట్టారో, ఇంకా వాళ్ళు ఎక్కడ జన్మించారో అని అడిగి వాళ్ళని హింసించకూడదు. ఓకేనమ్మా. ప్రతి ఒక్కరిని మనం ఆరాధించాలి. సో ఎవరిని తక్కువగా చూడకూడదు. అది కీ పాయింట్. అది పేరాకి అర్థం. ఓకేనమ్మా. నెక్స్ట్ కంపాషన్ అంటే ఏంటి? కంపాషన్ అంటే దయ. ఓకేనమ్మా. గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. డిగ్నిటీ అంటే ఏంటి? గౌరవం. ఓకే. అది కీ పాయింట్. Critical comment. So the poem exposes how negative opinions about refugees come from fear, not truth. It urges readers to replace prejudice with empathy. So in the critical comment, first of all, critical comment అంటే ఏంటి? critical comment అంటే అది మన ఓన్ ఒపీనియన్ అనమాట. ఒక పోయం చదివి లేదా ఒక స్టోరీ చదివి, ఒక లెసన్ చదివి మనం ఏంటి నేర్చుకున్నామో మన ఓన్ ఒపీనియన్ ఇవ్వాలి, ఓన్ మెసేజ్ ఇవ్వాలి.
ఓకేనమ్మా. దాన్ని ఏమంటారు? క్రిటికల్ కామెంట్ అని అంటారు. ఈ పోయం ఏం చెప్తుందంటే ఈ యొక్క శరణార్థుల గురించి, రెఫ్యూజీస్ గురించి మనుషులు తప్పు అభిప్రాయాలని వదిలిపెట్టి వారిని అర్థం చేసుకొని దయగా చూడాలి అనేది ఈ యొక్క పోయం ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. అర్గ్స్ అంటే ఏదైనా ప్రోత్సహించడం, బలంగా చేయమని చెప్పడం. సో, ఏం చెప్తుంది ఇక్కడ పోయెట్ ఏం చెప్తున్నాడు? బలంగా ఏం చేయమని చెప్తున్నాడు? రీడర్స్ టు రీప్లేస్ ప్రిజుడిస్. అన్యాయంగా జడ్జ్ చేయడం. వాళ్ళ కోసం తెలియకుండానే అన్యాయంగా జడ్జ్ చేయడం. దాన్ని ప్రిజుడిస్ అంటారు. ఎంపతి అంటే ఏంటి మరి అర్థం? ఇతరుల ఒక ఒపీనియన్స్ కూడా మనం అర్థం చేసుకొని వారిని కేర్ చేయడం. దాన్నే ఎంపతి అంటారు. సో, ఇక్కడ రైటర్ ఏం చెప్తున్నాడు? ఇట్ అర్జ్స్ రీడర్స్ టు రీప్లేస్ ప్రిజుడిస్ విత్ ఎంపతి. అంటే మనకి ఏం చెప్తున్నారంటే బ్రెయిన్ బిల్స్టన్ గారు ఏమని బలంగా చెప్తున్నారు అంటే సో తప్పు అభిప్రాయాలను వదిలేయమని సో దయ మరియు ప్రేమతో చూడమని చెప్తున్నారు. సులభంగా చెప్పాలంటే రెఫ్యూజీస్ పట్ల తప్పుగా అభిప్రాయాలను మరిచి వారిని అర్థం చేసుకొని దయతో ఉండాలని చెప్తున్నారు. అదే క్రిటికల్ కామెంట్. ఓకే, నెక్స్ట్ కోట్ అంటే ఏంటి? ఇక్కడ లెట్స్ కంపాషన్ బీ స్ట్రాంగర్ దెన్ ఫియర్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, రెఫ్యూజీస్ వాళ్ళు వాళ్ళు మన దగ్గర ఉన్నా మనం భయపడకూడదు. వారికి సహాయం చేయాలి. వాళ్ళతో దయని చూపించాలి అని చెప్తున్నారు. లెట్స్ కంపాషన్ బి స్ట్రాంగర్ దెన్ ఫియర్. కంపాషన్ అంటే ఏంటి? కేరింగ్ ఫర్ అదర్స్. ఓకేనమ్మా, దాన్ని కంపాషన్ అంటారు. కోట్ అంటే ఏంటమ్మా? ఎవరో చెప్పిన మాటను లేదా వాక్యాన్ని మళ్ళీ చెప్పడం, దాన్ని కోట్ అంటారు. ఇలా రెఫ్యూజీస్ కోసం రెఫ్యూజీస్ పోయం షార్ట్ ఆన్సర్ ఇస్తే మెయిన్ ఆన్సర్ అలాగో దానికి క్వశ్చన్ తగ్గట్టుగా రాసిన తర్వాత మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్ ఇలా ఈ 4 రాస్తే మంచి ఇంప్రెషన్ వచ్చి ఒక మార్క్ కూడా పోకుండా మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.